ధరావత్ రమేష్ నా పేరు. మాది కుమరారం, ఇల్లెందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. మాది శక్తి తేజ 10 ప్యాకెట్లు తీసుకున్నా. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. విత్తనం కూడా ఎక్దమ్ ఉంది. అందరూ ఎవరైనా పెట్టుకోవచ్చు. మొలక శాతం బాగుంది, ఏరావస్థ బాగుంది, వాతావరణం తట్టుకుంటుంది, వర్షానికి వాతావరణం తట్టుకుంటుంది. మన కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు అదే మందు దీనికి వాడితే రిజల్ట్ బాగుంది. దాంతో శక్తి తేజ బాగా ఏ రోగానికి అని తట్టుకుంటుంది. ఏరే రకాలతో పోల్చుకుంటే శక్తి తేజ బలంగా ఉంది. దగ్గర గనుపు ఉంటది, చిక్క కాపు దగ్గర ఉంటది, కలర్ బాగుంది, సైజ్ బాగుంది, తోట బాగా పెరుగుద్ది, 4-5 స్టెప్పులు కూడా వస్తుంది. కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంది కాయ. ఏరే రకాలకి పోల్చుకొని చూస్తే శక్తి తేజ తెగుళ్ళు అయితే లేదు. ఊసి తెగులైనా, ముడత అయినా, ఆకుమచ్చ అయినా, ఎండు తెగులైనా, ఏ తెగులైనా చాలా తక్కువ. బొబ్బలు రావట్లేదు, ఏ రోగం కూడా రాదు. ఏరే రకం తెగులు ఎక్కువ వస్తుంది, దీనికైతే లేదు. నల్లి శాతం చాలా తక్కువ సార్ ఆ శక్తి తేజకి. దీంతో ఏరే రకం తోటి ఇదైతే మాత్రం లేదు. మన శక్తి తేజకి నల్లి చాలా తక్కువ. ఏరే రకాలతోటి పోల్చుకుంటే మన శక్తి తేజకి ముడత చాలా తక్కువ సార్. ఎరుపు కలర్ ఉంది. ఒక కాయకి 120 గింజల దాకా ఉంటది, గట్టిగా ఉంటది. తూకం అయితే నెంబర్ 1 తూకం వస్తుంది. శక్తి తేజ మార్కెట్ లో అన్ని రకాలతోటి దీనికి 1500 నుంచి 1000 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటారు. వాళ్ళు చేయి పెట్టగానే తేజ రకం అని వాళ్ళే చెప్పేస్తారు. కలర్ బాగుందని వాళ్ళే చూసి మరి 1500 నుంచి 1000 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొని పోతారు. శక్తి తేజ వాళ్ళు వారం ఫోన్ చేసి ఏ మందు కొట్టారు, ఏం చేశారు అనేది అప్పుడు కనుక్కొని ఫోన్ చేసుకుంటా ఉంటారు. ఆ మందు చెప్పటం వల్ల మాకు చాలా రుచి తగ్గిపోతుంది. అదే ఏ రైతున వాళ్ళు ఏ రకమైన మందు చెప్పారు, ఏం చేయరు, ఉన్నది అమ్ముకుంటారు, అవతల పడతారు. అట్ట ఉంటది. ఇది ఎట్ట కాదు. గింజ వేసి మొక్క వచ్చి మళ్ళా నాటిన తర్వాత కాడ నుంచి పండి మళ్ళా కోసి లాస్ట్ దాకా మన శక్తి తేజ వాళ్ళు ఎప్పటికీ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆ కంపెనీ తీసుకుంటే మంచిదనే నేను తీసుకుంటాను. అన్ని రకం మీద ఇదే రకంలో 7 తాల్ శాతం నాకు ఎప్పుడు 10 బస్తాలు 20 బస్తాలు తీసేటప్పుడు 7 ఒక బస్తా కూడా తాలకాయలు వెళ్ళలేదు శక్తి తేజలో. అసలు తాల్ శాతమే రాలేదు. ఇప్పుడు శక్తి తేజ వచ్చేసి ఇప్పుడు 2 కోతలకి 20 క్వింటాలు తీశాను. ఇంకా 15 క్వింటాలు. అదే వాతావరణం కరెక్ట్ ఉంటే 40 నుంచి 45 క్వింటాలు బరాబర్ తీద్దాం. మళ్ళా బుక్ చేసుకున్న 10 ప్యాకెట్లు మళ్ళీ అది వేసి 40 క్వింటాలు తీయాల్సిందే అనేది తీసుకున్నా నేను. మనం శక్తి తేజకి తెగులు లేదు అంటే దానికి తెగులు లేదు కాబట్టి ఆ ఇత్తనం కాయ బార్ ఉంది. సైజు కింద నుంచి పై దాకా ఒకటే సైజు, కలర్ ఎక్దమ్ ఉంటది. మార్కెట్ లో మంచి రేటుకి పలుకుతుంది. తోట పెరగటం గానీ ఖర్చు తక్కువతో తోట ఎక్దమ్ వస్తుంది, చాలా తక్కువ. అదే ఏరే ఇతనం పెట్టుకుంటే మాత్రం అది ఖర్చు ఎక్కువ. ఈ మందు కొట్టడం, ఆ మందు కొట్టడం, దీనికి మచ్చ రాకుండా బూసి తెగులైనా ఏది రావట్లేదు. అందుకనే శక్తి తేజ 45 తీయాలని మళ్ళా 10 తీసుకున్నాను. నేను ఎకరం వేస్తున్నా, మళ్ళీ 10 26లో బుక్ చేసుకున్నాను. అందరు వేసుకోవచ్చు. రైతు వేసుకుంటే రైతులకి అందరికి ఉపయోగం ఉంటది. వేసుకోవాలి. నంబర్ 1 ఇతనం ఇది. స్వస్తి